దేవుని దేవుని పాటలో ఒక కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలు చూపిస్తే నేను సాక్షిగా నిలుపుకుంటాను. దాన్ని బట్టి సాక్షిగా నిలుపుకుంటాను. నేను గత 40 రోజుల ఉపాసన ప్రార్థనలో 36 రోజులు నాకు ఆహారం పెట్టాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి అయిన తర్వాత అంటే ఆ బిడ్డ నాకు ఎక్కువ పిడుగు దయ వల్ల నా అబ్బాయి కూడా ఇంటి దగ్గరే ఉన్నాను. దాని గురించి నాకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ డాక్టర్ చెప్పేసి నేను ఐసీలో జాయిన్ చేసుకున్నాను. అంటే మొత్తం అన్ని పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ కూడా చేశారు. రక్త పరీక్షలు దోషం జరగని సిటీ స్కాన్ లోపల యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నది. అది కిడ్నీ వరకు లేదు. అయితే ఒక 4 రోజులు ఇంకా మీరు చెక్ చేసినట్టయితే అది రక్తంలో కూడా కలిసిపోతుంది. అలాగైతే మీకు చాలా అపాయం ఉన్నదని చెప్పి నాకు చెప్పలేదు. నా అబ్బాయి మంచిగా కాలేదు. అయితే ట్రీట్మెంట్ చేస్తాము, యాంటీబయాటిక్స్ ఇస్తాం. కానీ బాడీ యాంటీబయాటిక్స్కి బాగా యాక్టివ్ అయితే సపోర్ట్ చేస్తే ఏదైనా చేస్తాం. లేకపోతే అది ఏం చేయవచ్చు. అటువంటి పరిస్థితి నా స్థితి జాయిన్ అయ్యాను. అయితే 60 దాకా కష్టంగా మీకు ఏం కాదు బాగానే ఉంటుంది. అంటే 2 రోజులు పోయిన తర్వాత డాక్టర్ గారు అన్నీ చెక్ చేశారు. కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నారు, యాక్టివ్ ఉంటుంది, ఏం పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. అంటే బిడ్డకి డాక్టర్ చెప్పింది డేంజర్గా ఉన్నారు చెప్పలా ఉన్నారు. అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అయిన తర్వాత అబ్బాయి మా అబ్బాయి నాకు విషయం చెప్పారు. ముందు ఏం చెప్పలేదు. ఆ తర్వాత 4 రోజులకి ఐసీయూకి వాల్పి చెక్ చేశారు. అక్కడి నుంచి నెమ్మదిగా అలాగా ప్రోగ్రెస్ ఉన్నది. కొద్దిగా అలాగా హీల్ అయ్యి నేను స్వస్థత పొందాను. మా పాస్టర్ అంతగా ప్రార్థన చేశారు. నేను కూడా దేవుడు ప్రార్థన చేసుకుంటాను. ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్ పోవడానికి అప్పుడు కూడా నాకు ఏమైనా ప్రార్థన చేసుకుంటాను. ఆ డాక్టర్ ఎప్పుడు తెలియదు, 5 నిమిషాల్లో మొత్తం నేను కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాను. అయితే ఈ రోజు నాకు సజీవంగా పిడుగు వాళ్ళు నేను నిలబెట్టాడు. మరణం నుంచి బయటపడి వచ్చాను. అంటే మీరు మళ్ళీ 25 తారీఖుని వెళ్ళి టెస్ట్ చేయించుకు వెళ్ళాలి. ఈ సంబంధం నా సంబంధం ప్రార్థన చేయండి. అంటే మా అన్నయ్య 36 రోజుల కంటే 2 రోజులు ముందు 3 రోజులు ఒక మాట అన్నదండి. నువ్వు నైట్ బాగానే వస్తావు ప్రార్థనకి, నీకు దేవుడు నీకు కనకరం చేస్తాడు, అద్భుతం చేస్తాడు మాట. అద్భుతం ఏంటంటే ఇక్కడ నాకు నిప్పు రావడం అద్భుతం అండి. నిప్పు రాకపోతే 4 రోజులు అలాగే గ్యాప్ వచ్చినావు. నేను ఈ రోజు సజీవంగా ఉండలేదేమో కూడా నాకు తెలియదు. అది ఒక అద్భుతం నిలబెట్టాడు దేవుడు చేసి మీకు తెలియదు. కష్టం వస్తే దేవుడు నాకు ఎందుకు కష్టం ఇచ్చారంట. గుండెకి స్టంట్ అయ్యడం ఆలోచించాము. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధించిన వ్యాధులకి స్టంట్ అయ్యడం ఇప్పుడు ఆలోచించలేదు. మీరు తక్కువ ఆలోచించడం. నేను ఆలోచించిన 2వ కేసు ఇది. మరి స్టంట్ వేసేది, ఆ స్టంట్ కూడా మరి తీయడానికి దేవుడు మరి కృప చూపాలి. చక్కని మాట అన్నాడు లాస్ట్ అదే ఆనందరాజు గారు అన్నారు, నాకు నొప్పి రావడం మంచిదే అని అన్నాడు. నొప్పి రావడం మంచిదే. నేను ఆ రోజు రాత్రి వెళ్ళినప్పుడు, బాబాయ్ కీడు వెనకాల మేలు దాగి ఉంది, బాధపడకు, దేవుడు నిన్ను నిలవబెడతానని చెప్పి అట్లా దేవుడు నిలబెట్టాడు. ఏ కష్టం వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా సరే దాని వెనకాల దేవుడు గొప్ప మేలు దాచిస్తాడు. ఒకవేళ ఆ యొక్క పెయిన్ ఇక్కడ రాకపోతే కనుక ఆ యొక్క లాన్ ఇన్ఫెక్షన్ బాగా ఎఫెక్ట్ అయిపోయి ప్రాణానికి ప్రమాదం. కానీ దేవుడు ఏం చేశాడంటే పెయిన్ ఇక్కడ రావడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి, కుమారుడు ఇంటి దగ్గర ఉండడానికి అన్ని సమస్తములు సమకూడి జరిగించి ఈ రోజున సజీవులుగా నిలబెట్టాడు. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ము ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు మీ కుమారులు కూడా దేవుడు త్వరలో రక్షణ చేస్తాడు. దేవుడు పట్టుకుంటాడు, గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాట